బేబీ ఇండియా వచ్చేసింది కాబట్టి పెళ్లి చేసుకుంటుంది. బేబీకి మంచి సంబంధం చూడండి అని వాళ్ళ అమ్మాయి అనేసరికి, మీరు చూడక్కర్లేదు మామ్, నేను ఆల్రెడీ సంబంధం చూసుకున్నాను అని చెప్పేసి అయితే రాజు ఫోటో ఇస్తూ ఉంటుంది. ఇక రాజు ఫోటో వాళ్ళు ఇచ్చేసరికి, వీళ్ళ తల్లిదండ్రులతో వెళ్ళి మాట్లాడండి అని అంటూ ఉంటుంది వాళ్ళ అమ్మ. అలా అనేసరికి వాళ్ళ తల్లిదండ్రులతో కాదు మామ్, వాళ్ళ భార్యతో మాట్లాడాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. వాళ్ళ అమ్మ నాన్నలు అయితే షాక్ అవుతూ ఉంటారు. ఇక రాజైతే కావ్యకి దగ్గరగా అవుతూ ఇలా అంటూ ఉంటాడు, మన ఇద్దరి మధ్యకి ఎవరూ రాలేరు, ఎవరు వచ్చినా నువ్వు ఊరుకోవు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. కావ్య అయితే నవ్వుతూ ఉంటుంది. ఇక తన భార్యను ఒప్పించి నాకు పెళ్లి చేయండి, ఇది జరుగుతుంది, ఇది జరగాల్సింది, ఆ దేవుడు కూడా ఆపలేడు అని చెప్పేసి అయితే చాలా సీరియస్గా అంటూ ఉంటుంది వాళ్ళ అమ్మ నాన్నలతో. ఇక రాజు అయితే కావ్యతో ఇలా అంటూ ఉంటాడు, మన ఇద్దరిని ఎవరూ వేరు చేయలేరు, ఎందుకంటే నన్ను జైలు వరకు వెళ్ళనివ్వకుండా ఆపి దేవుడితో పోరాడి మరి నీ భర్తను నువ్వు దక్కించుకున్నావంటే నువ్వు చాలా స్ట్రాంగ్ లేడీవి కదా, అందుకే మన ఇద్దరిని ఎవరూ వేరు చేయలేరు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. అలా అనేసరికి అయితే కావ్య అయితే రాజు కాసి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక ఆ కొత్త కావ్య ఫోటో అయితే కాల్ చేస్తూ ఉంటుంది. రాజుని లవ్ చేసిన అమ్మాయి అలా కాల్ చేస్తూ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఎలా అయినా కావ్యని మీ ఇద్దరిని వేరు చేసి నేను పెళ్లి చేసుకుంటాను అని అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది.